హలో రాజానా? నేనే రాజాని. ఏమిటా విశేషాలు? ఏమిటని అడుగుతారేమిటండి? ఈ రోజు నా బర్త్డే మర్చిపోయారా? నేను బట్టలు వేసుకోవడం అన్నా మర్చిపోతానేమో కానీ నీ బర్త్డే మాత్రం మర్చిపోను. సరిగ్గా 4 గంటలకి విక్టరీ పార్క్ లో ఉన్న మండపం దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటాను. మా బాస్ సంగతి నీకు తెలుసుగా. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం, బ్లాక్ కోబ్రా. సరిగ్గా 4 గంటలకు వచ్చేస్తాను. నువ్వు మాత్రం కరెక్ట్గా వచ్చేయాలి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాకు కొంచెం అర్జెంట్ గా పనుంది. పని ఉంటే వెళ్ళరావయ్యా. మర్చిపోయాను. బాయ్ ఫైల్స్ ఫైల్స్ చూడు. చక్రవర్తి కంపెనీ ఫైల్స్ చాలా గజిబిజిగా ఉన్నాయ్యా. ఇవన్నీ చెక్ చేసి నాకు వెంటనే చూపించు. అలాగే సార్. ఇవాళే చేయాలా సార్? ఏ ఇంతకంటే అర్జెంట్ పని ఏమైనా ఉందా? అర్జెంట్ పనే లేదు సార్. వర్క్ ఈస్ గాడ్. వండర్ఫుల్ వండర్ఫుల్. రేపు చేయకూడదా సార్? ఏమిటయ్యా మొహం మాదిగా పెట్టావు? మనసు ఎక్కడైనా ఉందా? అదే లేదు సార్. నా మనసు ఎప్పుడు కూడా ఆఫీస్ ఫైల్ మీదే ఉంటుంది సార్. అందుకే చెప్తున్నాను, తెల్లవారిపోయినా సరే ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసి నాకు చూపించు. నేను వస్తాను. ఇదిగో నాకు ముఖ్యమైన పని ఉంది. హ్యాపీ బర్త్డే టు ఫైల్. ఈ రాజా ఇప్పుడు ఇంతే, చెప్పిన టైంకి రాడు. బాగానే ఉన్నట్టుంది మండపం సుందరి. మన వాడిది మంచి సెలక్షన్. గుడ్. టైం ఎంత అయిందమ్మాయి? మీకు టైం చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. పాటలు అంతమంది ఉండగా నన్నే అడగాల? నీ కోపం తాపం చూస్తుంటే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు. అవును, ఓ బుద్ధ అవతారం కోసం ఎదురు చూస్తున్నాను. 4 గంటలకు రమ్మంటే 6 అయినా అంతలేడు. రాని చెప్తాను. అంత బాధపడుతున్నావు. మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? ఆయనే ప్రేమించాడు. హాయ్ సే. మరి నువ్వెందుకు ఎదురు చూస్తున్నావు? నేను ప్రేమించాను. అవును, మీ బుద్ధావతారం ఏ బాస్ దగ్గరైనా పనిచేస్తున్నాడా లేక తనే ఒక బాసా? ఓ ఆఫీసులో పనిచేస్తున్నాడు. అది అసలు విషయం. ప్రియుడు ప్రియురాల దగ్గరికి రాలేదంటే ఏ బాసో అడ్డుపడి ఉంటాడు. నా దగ్గరికి రావద్దని చెప్పడానికి ఆ బాస్ ఎవరండి? ఎవరాడు అతను? అతనెందుకు రావద్దన్నాడు? నన్ను అడుగుతావేంటి? వెళ్ళి ఆ బాస్ నే అడుగు. అడుగుతాను, తప్పకుండా అడుగుతాను. వెళ్ళి అడుగు. మీ ప్రియుడికి ఉద్యోగం కాస్త పోతుంది. ఆ తర్వాత పార్కులో ప్రేమించుకుంటూ కూర్చోవచ్చు. పోతే పోనివ్వండి ఆ బోర్డు ఉద్యోగం. అలాంటి ఆఫీసులు మా నాన్నకి 100 ఉన్నాయి. వెంటనే వెళ్ళి అడుగుతాను. వెళ్ళి వెంటనే అడుగు. లిఫ్ట్ కావాలా? నో థ్యాంక్స్. ఏమిటి, నేను ఎందుకు రాలేదు? అదే చెప్పాను మా బాస్ సంగతి. నేను నీ దగ్గర రావాలని చెప్పాను. అయినా అర్జెంట్ పని చెప్పాడు. నేను ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు లేవు. ఓ, ఇది ఆయన పని అన్నమాట. ఎక్కడ ఆయన రూము? అయిపోయి వాణి వాణి. ఏమిటయ్యా, నువ్వు బాస్వే కావచ్చు. నేనైనా బర్త్ నేను చెప్పినా అతను ఎందుకు పంపలేదు చెప్పయ్యా. ఏమిటి అలా చూస్తున్నావు బొమ్మలాగా? ఎందుకు పంపాలి? అతను నా వర్కరు, నేను అతను బాస్ని. నా ఇష్టం. పార్కులో ఏదో అడుగుతాన్నావుగా, రుసరుసలాడుతూ అడుగు. పార్కులో మీ మీద రుసరుస? నిన్ను ఆగవే కొట్టు. మిమ్మల్ని అలా అంటుంది అనుకోలేదు సార్. అలా అంటుందని తెలిస్తే ప్రేమించేవాడే కదా సార్. మీ మీద ఒట్టు సార్. ఆగు ఆగు మిస్టర్ రాజా. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. ప్రేమించుకోవాలి, పెద్దలకు చెప్పాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. అంతేగాని పార్కుల్లో తిరుగుతూ రోడ్డు మీద పడకూడదు. అందుకే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. సార్, నన్ను ఉద్యోగం నుంచి మాత్రం తీసేయకండి సార్. ఏమిటండి, ఉద్యోగం లేకపోతే బ్రతకలేమా? ప్రేమించామని చెప్పాం. పెద్ద అర్థం చేసుకోకపోతే మనకేమిటి? ప్రేమించే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ. కరెక్ట్ మిస్టర్ రాజా. మళ్ళీ నేను ఉద్యోగంలో చేర్చుకునేది ఎప్పుడో తెలుసా? ప్రేమించుకున్న మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఆశీర్వాదం కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు. గో హెడ్. సిగ్గు శరం లేకుండా ఆ తోటల్లో పడి ఆ మైనా ఆ పాటలేందే. నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెడతా ఉంటే ఊరుకున్నా. ఆ మైని సిటీ బస్సులో పడి తిరుగుతా ఉంటే ఫోన్లే చిన్న పిల్లకాయ కదా అని సర్దుకున్నా. ఇప్పుడు దిక్కు మొక్కు లేని ఒకని పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకోవడానికి నేనేమన్నా ఎర్రిబాగులో ఉన్నా? అది కాదు నర్మయ్యి, ఈ పెళ్లి విషయంలో నువ్వే కాదు, ఆ నరసింహప్పల స్వామి కొండ మించి నరసింహస్వామి వచ్చి చెప్పినా సరే నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకుంటాడు? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా ఐశ్వర్యాల మధ్య ఆడపిల్లను పెంచుకున్న తండ్రి ఈ రోజు తన బిడ్డ ఒక మామూలు మనిషిని, జస్ట్ మామూలు మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నదంటే ఎలా ఒప్పుకుంటాడు? అతని స్థానంలో ఉండి ఆలోచిస్తే తండ్రిగా అతనే కరెక్ట్. ఏమిటండి మీరు కూడా ఇలా మాట్లాడతారు? లేకపోతే మీ తొందరపాటు నిర్ణయాన్ని నేను సమర్థిస్తా అనుకున్నారా? మీ ఇద్దరికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మీరు పెద్దల్ని కాదని పెళ్లి చేసుకుంటే రేపు జీవితంలో మీ తండ్రి నిన్ను చూసుకున్నంత గొప్పగా చూడగలడా ఇతను?
అంతస్తుల మధ్య బ్రతకలేకపోవచ్చు, కానీ ఆత్మీయతల మధ్య బ్రతుకుతాం. వెరీ గుడ్. బ్రతుకు విలువ మీకు చెప్పాను కానీ ప్రేమకున్న విలువ నేనెప్పుడు కాదనను. మీ ఇద్దరికున్న ప్రేమ తెగింపు తెలుసుకుందామని మీకు వేడెక్కించాను కానీ మీ వివాహం నాకు ఇష్టం లేక కాదు. ఎవరు కాదన్నా మీ వివాహం జరుగుతుంది, నేను జరిపిస్తాను. జరిపిస్తారండి. ఎందుకు జరిపిస్తారు అని ఇది ఏమన్నా చింతకాయ తొక్క కొలిపించడానికి. నా కూతురు పెళ్లి అంటే తల్లి లేని బిడ్డలు గుండెల్లో పెట్టి పెంచుకుందే. ఇట్ట వెనక ముందు లేనోడికి ఇచ్చి కట్టబెట్టడానికి అంట. వాళ్ళంటే కుర్రకారండి. ఎల్లిందే దారి అనుకుని ఊపిలో దిగబడతా ఉంటే దాన్ని సొంత ఊరుకోవటం మనకేమన్నా న్యాయమా అంట. నువ్వు చెప్పే న్యాయం ఏమిటి? మీ అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా ఏ కోటీశ్వరుడికో ఇచ్చి పెళ్లి చేయడం న్యాయమా? నీ కూతురు కోటీశ్వరుడు పెళ్ళామని నువ్వు సంబరపడితే సరిపోతుందా? కోరుకున్న భర్తతో కాపురం చేస్తున్నానన్న ఆనందం నీ కూతురుకు ఉండక్కర్లేదా? నారాయణ స్వామి, జరిగేది చెప్తున్నా. నువ్వు మొండిగా ఈ పెళ్లి కాదన్నావంటే వాళ్ళిద్దరూ లేచిపోయి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మీ పెద్దరికం ఏమాత్రం నిలబడుతుందో ఆలోచించు. ఇదేందండి? ఏలికేస్తే కాలికేస్తారేంటి? కన్న కూతురు పెళ్లి విషయంలో కన్న తండ్రికి నాకు స్వతంత్రం ఉండదా ఎట్టా? కన్నందుకే నీకింత స్వతంత్రం ఉంటే నూరేళ్లు కాపురం చేయాల్సిన అమ్మాయికి తన పెళ్లి విషయంలో స్వతంత్రం ఉండదా? ఇదిగో, అతనికి వెనక ముందు ఎవరూ లేరనేగా నీ అభ్యంతరం. అతని వెనక అండగా నేనున్నాను. నీ ఆస్తికి మించిన ఆత్మవిశ్వాసం అతనికి ఉంది. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? అది కాదండి, నేను మాత్రం చింత సిగురు కాడి నుంచి వచ్చినాను కదా, ఇవాళ పండు చేతికి వచ్చింది కదా అని మనిషినే మారిపోతానా ఎట్టా? ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా, అందుకే అట్ట అడిగిన. అసలు నా కూతురు జీవితం గురించి మీరెంతగా బాధ్యత తీసుకుంటాను అంటే నాకు అభ్యంతరం దేనికి అంట. వాళ్ళ పెళ్లి మీరే జరిపించండి. చూడండి, భార్యాభర్తలుగా మీరిద్దరూ చేస్తున్న మొదటి ప్రయాణం. మీ జీవిత ప్రయాణం కూడా అందంగా, ఆనందంగా, చిరునవ్వులతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నా. బెస్ట్ ఆఫ్ లక్. అల్లుడు, నా కూతుర్నే విశాఖపట్నంలో నా చింతపండు వ్యాపారాన్ని ఈ ముందే నీ చేతుల్లో పెట్టి నేను రెస్ట్ తీసుకుంటున్నా. యో, నువ్వు మాత్రం రెస్ట్ తీసుకోకుండా వ్యాపారంలో లాభాలే ఒక మనవడి పిల్లకాయలే నా చేతిలో పడేసావనుకో, ఆడితో ఆడుకుంటూ కూకుంటా, వేరే పనిలే. వాళ్ళని బయలుదేరనిస్తే కదా ఇవన్నీ చేసేది. అనౌన్స్ చేశారు. మరి ఇంక బయలుదేరండి, మేము రెండే చేతులు ఊపుతాం. వెళ్ళొస్తాం సార్. ఆ, ఆ, ఆ. సుధా, ఏమండి, మీరు ఎప్పుడు వచ్చారు? ఏమిటి ఏమిటి కంగారు పడుతున్నావు? కంగారేం లేదు. మీరు కాఫీ చేయండి, స్నానం తాగురు గాని. ఆగు ఆగు, కాఫీ చేయడం ఏమిటి, స్నానం తాగడం ఏమిటి? ఏమిటి తికమగ్గా మాట్లాడుతున్నావు? అది మీరు ఒకసారి లోపలికి రండి. లోపలికా? తలిపేసేనా? మీరు ఒకసారి ఇక్కడ కూర్చోండి. ఓ, ఉమ్. మా వారు ఎంత మంచివారో, ఉమ్. నేనంటే ఎంత ప్రాణమో. పట్టిన కాకాచాలు గాని అసలు విషయం ఏమిటో చెప్పు. అబ్బే ఏం లేదండి, రేపు సంక్రాంతి కదా. అవును కదా. స్టేట్స్ నుంచి మా అక్క చెల్లెలు వచ్చారు. వస్తే మా నాన్న కావాల్సిన వాళ్ళందరినీ పిలిచి ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మనల్ని కూడా తప్పకుండా రమ్మని చెప్పారు. మీకు ఇష్టమైతేనే వెళ్దాం, లేకపోతే వద్దు. సుధా, కన్న తండ్రి ఇంటికి పండగ కూడా వెళ్ళొద్దనేంత కషాయవాణ్ణి అనుకుంటున్నావా? నిజంగానా? ఏ చదవస్తుంది ఏమిటి ఇంత ఆలస్యం? ఉండక మా ఆయన బావులు పరిచయం చేసి. మగాళ్ళకి మనమే పరిచయం హలో. చేయలేదు పద. రండి రాఘవరావు గారు, రండి. ఇతను మా పెద్దలుడు శ్రీహర్ష. కెనడాలో 4 లెదర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇతను మా 3వ అల్లుడు చంద్రశేఖర్. నమస్తే. డెట్రాయిట్ లో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పోతే ఇతను మా 2వ అల్లుడు ఇండియాలోనే పెద్ద బిజినెస్ చేస్తున్నాడు. లేని గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నాకే వ్యాపారం లేదండి. నెలకు 500 రూపాయలు సంపాదించుకుని నేను ఒక సామాన్య గుమస్తా. గుమాస్తానా?
రాజభూషణ్ రావు గారు అల్లుడికి ఆకరణ ఏంటండి? అది కర్మ అని మనం అనుకుంటాం, ఆత్మాభిమానం అని అతను అనుకుంటాడు. అతను సంపాదించలేడు, మనం ఇస్తే పుచ్చుకోడు. కడుపు మాడుతున్నా ఆత్మగౌరవంతో బతికే మనిషి. ఆత్మగౌరవం ఎందుకు పనికొస్తుందండి ఈ రోజుల్లో? అడుక్కది తరిగి తప్పితే. చాలా బాగా చెప్పారు. కాపీ. అనవసరంగా నా గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను. ఏమిటయ్యా పెద్దవాళ్ళ దగ్గర ఆ మాటలు మంచి మర్యాద లేకుండా? ఇప్పటికైనా ఆ దరిద్రపు ఉద్యోగం మానేసి ఏదన్నా వ్యాపారం పెట్టుకో. మీరు నన్ను ఇక్కడికి పిలిచింది ఈ పండగలో పాల్పంచుకోవడానికా, లేక 10 మందిలో నా పేదరికాన్ని వెక్కిరించడానికా? తింటానికి గతి లేకపోయినా పౌరుషానికి మాత్రం ఏం లోట్లేదు. రాజభూషణ్ రావు గారు, ఏమండి? ఏమైందండి? ఏం జరిగిందన్నా? నేనెందుకమ్మా చెప్పటం? నేను ఏది ఎప్పుడు చెప్తే నువ్వు విన్నావు గనక. జరిగింది ఏమిటో వీళ్లే చెప్తారు. నా తప్పేమిటో చెప్పండి. ఏం లేదమ్మా, ఆడపిల్లల కన్నా తండ్రి ఆయన బాధ ఆయనకుంటుంది. డబ్బిస్తాను వ్యాపారం చేసుకో అన్నాడు అంతే. నలుగురు ముందు మీ ఆయన మీ నాన్నగారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఏమిటండి మా నాన్నగారు అన్న దాంట్లో తప్పే ఉంది? తప్పు మీ నాన్నది కాదు, నాది. మనిషి విలువను అంతస్తులతో అంచనా వేసే ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టన నిర్ణయం తీసుకున్న నేను నీ మాట విని మళ్ళీ ఈ గుమ్మం తొక్కాను కదా, అదే నేను చేసిన తప్పు. పదవండి. వెళ్ళిపోవాలా? అందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారో నాకు అనవసరం. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద. ఏమిటండి మీ మొండితనం? ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేస్తారు. వీళ్ళు నన్ను అవమానించడం నీకు చిన్న విషయంగా ఉందా? ఇంతమందిలో ఇంటి పరువు తీసి నన్ను వచ్చేమంటూ మీకు మర్యాదగా ఉందా? మర్యాద లేని చోట బ్రతకడం కంటే పేదరికంతో చావడమే నాకు ఇష్టం. ఏమిటండి ప్రతిదాని పేదరికంతో ముడిపెట్టుకుని ఆలోచిస్తారు? అసలు మీరు ఇక్కడికి వచ్చింది నా మీద ప్రేమతో కాదు, మా నాన్న మీద పగతో. ఇప్పుడు నాకు అర్థమైంది. సుధా, నేను మీ నాన్న మీద పగబట్టానా, మీ నాన్న నన్ను అవమానించాడా అన్నది కాదు సమస్య. నేను ఇప్పుడు రమ్మంటున్నాను, బయలుదేరు. ఏమిటండి భయపెడుతున్నారా? ఇలాంటి భయాలకి లొంగేదాని కాదు. ఈ ఒక్క పంటకి మా వాళ్ళతో ఉంటానంటే వీలేదు బయలుదేరమంటారేమిటి? మీ మొండితనానికి భయపడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. సుధా, నీ భర్తతో బ్రతుకు పంచుకోవడం కంటే నీ తండ్రి అంతస్తు, ఆస్తి, ఐశ్వర్యం ఎక్కువగా కనిపిస్తున్నాయా నీకు? మాటలు అనవసరం. నువ్వు నాతో వస్తున్నావా లేదా? పండగ ఏదాకా రాను అని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు రాకపోతే జీవితంలో ఇంకెప్పుడు నాతో రాలేవు. అంత నిర్ణయం మీకుంటే నా నిర్ణయం నాకుంటుంది.